Good morning traders, welcome to a simple Telugu binary trading channel. So guys, today is month 4 today series lo and today is Monday. Okay, start of the week. So let's proceed to our main agenda. నేను ఆల్రెడీ ఇక్కడ లెవెల్ డ్రా చేసి ఉంచాను. ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లాగా ఉంది. సో మనం రివర్సల్కి తీసుకోవడానికి రెడీగా ఉందాం. ఓకే, మన స్ట్రాటజీ ప్రకారం. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది నాకు ఇక్కడికి వస్తే నేను సేఫ్టీతో బై సైడ్ వెళ్తాను. మనం ట్రెండ్ అండ్ బ్రేక్అవుట్ మీద రివర్సల్ మీద ట్రేడ్ చేస్తాం, రైట్? సో దాని మీద నేను ట్రేడ్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి నాకు సేఫ్టీ కావాలి. ఇది ఓపెన్ అవ్వగానే బుల్లిష్ అయిపోతుంది, బట్ నాకు ఒక సేఫ్ సైడ్, ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి చిన్న రెడ్ డోజీ అవ్వచ్చు, నెక్స్ట్ గ్రీన్ అవ్వచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు మనం రిస్క్ చేసుకోవడం ఎందుకనేసి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రీన్ దట్స్ ఫైన్, మనం ట్రేడ్ మిస్ అయ్యామని అనుకోవడమే, అంతే. ఓకే, బట్ మీకు తెలుసు రైట్, మనం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద రివర్సల్ మీద ట్రేడ్ తీసుకుంటాం అనేసి. ఇది ఈ క్యాండిల్ మీద గ్రీన్ తీసుకుంటాం, బట్ నేను ఎందుకు తీసుకోలేదంటే రీజన్ నాకు సేఫ్టీ కావాలి. ఏమని అయితే మనకు తెలుసు ఇది ఒక బయింగ్ లెవెల్, నెక్స్ట్ బయింగ్ లెవెల్, ఎందుకంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చారు, ఇక్కడ నుంచే ఈ లెవెల్ నుంచే బయర్స్ మళ్ళీ ఎంటర్ అయ్యారు. సో మళ్ళీ ఇక్కడికి వస్తే బయర్స్ ఈ లెవెల్ నుంచి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కరెక్ట్? సో నేను అందుకే ఒకవేళ ఈ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి ఓపెన్ అయితే నేను బైక్ వెళ్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ నుంచి ఇది ఓపెన్ అవ్వగానే బయర్స్ వచ్చేసారు రివర్సల్లోని. సో అందుకే ఈ ట్రేడ్ మనం తీసుకోలేదు. ఓకే, బట్ ఇది ట్రెండ్ లైన్ రివర్సల్ బ్రేక్అవుట్ మనం తీసుకుంటే విన్ అయ్యేవాళ్ళం. బట్ నేను ఏంటంటే సేఫ్టీ గురించి వెయిట్ చేశాను, బట్ ఎందుకంటే విన్ అవ్వడం కన్నా నాకు సేఫ్టీ ఇంపార్టెంట్. సో అది లేకపోవడం వల్ల దో ఇట్స్ అ విన్నింగ్ ట్రేడ్, నేను ఎంటర్ అవ్వలేదు. ఓకే, చూద్దాం మళ్ళీ ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తే. బట్ మీకు చెప్పాను కదా, చాలా మందికి మళ్ళీ ఒకసారి చిన్న క్లారిటీ ఇస్తున్నాను. ఎవరైతే ట్రెండ్ లైన్ రివర్సల్ మీద బ్రేక్అవుట్ మీద ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్ నేను గీసుకున్నాను, ఇది బ్రేక్అవుట్, రైట్? అంటే మీరు బ్లైండ్గా మనం ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వలేము బై సైడ్. మీరు నెక్స్ట్ బయింగ్ లెవెల్ అంటే సపోర్ట్ ఎక్కడ ఉందో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు ఇక్కడ సపోర్ట్ కనిపించింది ఈ ఏరియాలోని, సో నేను అందుకే ఈ ఏరియాకి వస్తే నేను ఇక్కడ నుంచి బై సైడ్ వెళ్దాం అనుకున్నాను. ఓకే, ఇట్స్ లైక్ 80% టైమ్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ నుంచి వెళ్తుంది. ఒక్కొక్కసారి ఇది చెప్పలేము నన్ను మార్కెట్ ఎప్పుడు వెళ్తుంది. ఒక్కొక్కసారి సపోర్ట్ రాకుండానే వెంటనే ఇమీడియట్ రివర్సల్ వచ్చేస్తుంది. ఇప్పుడు అయినట్టు ఈ క్యాండిల్ మీద ఇమీడియట్ రివర్సల్ వచ్చింది, సపోర్ట్ రాకుండానే ఇమీడియట్గా బ్రేక్అవుట్ అవగానే రివర్సల్. ఇక్కడ తీసుకుని విన్ అవ్వచ్చు డైరెక్ట్గా. లేదు ఒకవేళ నేను ఎందుకంటే సేఫ్టీ గురించి వెయిట్ చేశాను, ఈ గ్యాప్ కూడా ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఈ మధ్యలో చిన్న రెడ్ డోజీ ఫామ్ అవ్వచ్చు. ఓకే, సో నేను నెక్స్ట్ క్యాండిల్ మీద మళ్ళీ బైక్ వెళ్ళాలి ఇక్కడ లాస్ అయినందుకు. లేదు అంటే ఈ లెవెల్కి ఒకవేళ ఈ లెవెల్కి ఒకవేళ క్యాండిల్ ఈ లెవెల్కి మన సపోర్ట్ లెవెల్కి, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ లేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చి కిందకు వచ్చింది అనుకుంటే ఇక్కడ మనం వెంటనే బైక్ తీసుకోవచ్చు, అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఏదైనా సేఫ్టీతో నేను సేఫ్టీ గురించి వెయిట్ చేశాను, బట్ ఇది మనకు ఛాన్స్ లేదు, ఓపెన్ అవ్వగానే పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే నా పాయింట్, మీరు నెక్స్ట్ బయింగ్ లెవెల్ చూసుకోండి. ఒకవేళ బయింగ్ లెవెల్ బాగా దూరం ఉంది అంటే, ఆర్ ఎల్స్ లైక్ ఇఫ్ ఎలా అంటే మీరు 1 స్టెప్ మార్టింగల్ వరకు వెళ్ళగలను అని కొద్దిగా రిస్క్ తీసుకునే ట్రేడర్స్ అయితే మీరు ఏం చేయాలంటే ఇందులోనే ఎంటర్ అయిపోండి ఇమీడియట్గా, బట్ వెరీ లో రిస్క్తో ఎంటర్ అవ్వండి. ఒకవేళ ఈ క్యాండిల్ అనేది గ్రీన్ అవ్వలేదు, సపోజ్ రెడ్ అయింది, ఇంకో క్యాండిల్ ఇక్కడ వచ్చి ఫామ్ అయింది, అప్పుడు మీకు స్టిల్ తెలుసు ఇది బయింగ్ ఏరియా, నాకు నెక్స్ట్ గ్రీన్ అవుతుంది. ఇక్కడికి వచ్చాక మీరు మార్టింగల్ తీసుకొని బై సైడ్ వెళ్ళండి మళ్ళీ. ఓకే, సో అది నేను అనేది. ప్లీజ్ మీరు నెక్స్ట్ బయింగ్ లెవెల్ చూసుకుంటే అది మీకు బాగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, రివర్సల్ అయ్యాక ఇక్కడ నుంచి వెళ్ళే ఛాన్స్ ఉందనేసి. ఓకే, యా, దట్స్ షార్ట్ ఎక్స్ప్లెనేషన్. కొద్దిగా లెవెల్స్ అడ్జస్ట్ చేసుకుని ఇవ్వనా మన 1 minute కీ లెవెల్స్. ఓకే, ఇది ఇందాక తీసుకునే ట్రెండ్ లైన్ ఇది అయిపోయింది, ఐ మీన్ దాని స్ట్రక్చర్ బ్రేక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఆర్ఎల్స్ ఇంకేదైనా నాకు వేరే ఫార్మేషన్ దొరికినా చూసుకోవచ్చు మనం. ఓకే, ఈ ఫార్మేషన్లో మనకి 2 touch 3rd touch
ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే చూద్దాం హౌ ఇట్ గోస్ అని. ఓకే, షార్ట్ మైనర్ ట్రెండ్లో చూసుకుంటే నాకు ఇక్కడ కూడా ఒక మైనర్ ట్రెండ్ లైన్. ఓకే, ఇలా చూసుకుంటే ఫస్ట్ టచ్, సెకండ్ టచ్, థర్డ్ టచ్, మైనర్ ఇక్కడ నుంచి లాస్ట్ ఒక మేబీ లాస్ట్ ఒక 50-60 క్యాండిల్స్ చూసుకుంటే ఇది. ఇప్పుడు చూడండి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది. మనం ఎక్కడ ఎలా ఎంటర్ అవుతాం అంటే ఇది సపోర్ట్, రైట్? ఇక్కడికి వచ్చింది. ఓకే, బ్రేక్అవుట్ వేస్తుంది. సో నెక్స్ట్ది మనం బై సైడ్ తీసుకోవడానికి కొంచెం స్ట్రాంగ్గా వచ్చింది, చాలా స్ట్రాంగ్గా బ్రేక్ అయింది. ఇంత స్ట్రాంగ్గా బ్రేక్ అయింది అంటే మీనింగ్ మేబీ నెక్స్ట్ది మనకి ఛాన్స్ ఉండకపోవచ్చు, నెక్స్ట్ కూడా రెడ్ అవ్వచ్చు, లేదు అంటే నెక్స్ట్ బయింగ్ ఏమైనా ఉంటే మన సేఫ్టీ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ క్యాండిల్ ఇక్కడ దాకా వస్తే నేను రిస్క్ తీసుకుంటా. ఓకే, బై సైడ్ వెళ్ళడానికి, ఎందుకంటే స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తే ఇట్ క్యాన్ బి లిటిల్ రిస్కీ. బట్ నాకైతే ఓకే, ఈ క్యాండిల్ వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి తర్వాత బయింగ్కి వెళ్దాం. మనం మన ట్రెండ్ లైన్ రివర్సల్ మీద తీసుకుంటాం. బట్ నాకు ఎందుకంటే వెయిట్ చేయమని చెప్పాను, ఈ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మేబీ నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే నేను వెయిట్ చేయమన్నాను. అండ్ ఏంటంటే ఈ బయింగ్ లెవెల్ మన ఈ క్యాండిల్ బ్రేక్అవుట్, ఇది బయింగ్ లెవెల్ని, ఈ బయింగ్ ఏరియాని కూడా బ్రేక్అవుట్ చేసుకుని వచ్చిందంటే చాలా స్ట్రెంగ్త్ ఉంది సెల్లర్స్కి. సో వీళ్ళు ఇక్కడెక్కడో ఆగేటట్లేరు, మేబీ వాళ్ళ నెక్స్ట్ లెవెల్ ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో నేను అందుకే అక్కడ తీసుకోలేదు. చూసారా ఎంత స్ట్రాంగ్ వస్తుందో. ఒకవేళ ఇక్కడ టచ్ అయితే నేను బై సైడ్ తీసుకుంటాను, ఈ లెవెల్ టచ్ అయితే. ఓకే, బట్ స్ట్రెంగ్త్ అయితే చాలా ఉంది, చాలా స్ట్రెంగ్త్, అందుకే రిస్క్ తీసుకుంటున్నా. బట్ ఈ లెవెల్ టచ్ అవ్వాలి. యా, ఓకే, బై సైడ్ తీసుకున్నాను. లెట్స్ సీ ద బిహేవియర్ ఆఫ్ ఇట్. నేను అట్లీస్ట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుందనే ఎక్స్పెక్టేషన్తోనే తీసుకున్నాను. ఒకవేళ ఫెయిల్ అయితే యా దట్స్ ఫైన్, బట్ లెట్స్ సీ. బట్ నా గెస్ ప్రకారం ఈ లెవెల్ పైనే క్లోజ్ అవ్వాలి. చూద్దాం ఏమవుతుంది అనేది. కానీ సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మీకు మార్కెట్ చూసరికి ఎంత స్ట్రాంగ్ వస్తుందో, అందుకే నేను రివర్సల్ మీద వెంటనే తీసుకోవద్దని చెప్పాను. బట్ ఈ లెవెల్ మీద నేను క్యాలిక్యులేటెడ్గా తీసుకున్నాను. పైన అయితే క్లోజ్ అవ్వాలి. లెట్స్ సీ, ఇట్ విల్ బి ఫైన్, ఇట్ విల్ బి పైన క్లోజ్ అవ్వాలి నా గెస్ కరెక్ట్ అయితే. ఎస్ గైస్, V1 ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. మేము గీసుకున్న లెవెలే, సింపుల్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీ. చూడండి, మనకు తెలుసు మనం ట్రెండ్ లైన్ రివర్సల్ మీద ట్రేడ్ చేస్తాం, కరెక్ట్? మీకు ఏం చెప్పాను, అందుకే బ్లైండ్గా చేయకూడదు మనం. ఇప్పుడు ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ లైన్, ఇక్కడ రివర్సల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. నేను ఏం చెప్పాను, చూడండి వెంటనే గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ USD JPY ఉన్న చార్ట్కి అండ్ EUR JPYలో ఉన్న చార్ట్కి డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద కాన్సెప్ట్ ఇక్కడ మీరు చూస్తే చాలా స్ట్రాంగ్గా సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు ఈ లెవెల్ నుంచి. ఈ బ్రేక్అవుట్ చూసారు, ఇది రియల్ బ్రేక్అవుట్, హ్యూజ్ బ్రేక్అవుట్ బట్ హోమ్. మీ క్యాండిల్ ఫార్మేషన్ బట్టే మీరు అందుకే నేను చెప్తాను ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే జస్ట్ బ్లైండ్గా కాదు, మనం క్యాండిల్ కూడా రీడ్ చేసుకోగలి, క్యాండిల్ సైకాలజీ, స్ట్రెంగ్త్ ఏంటి అనేసి. ఈ స్ట్రెంగ్త్ చూస్తే సెల్లర్ స్ట్రెంగ్త్ ఇమ్మెన్స్గా కనిపిస్తుంది, చాలా ఎక్కువ సెల్లర్ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఇంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ ఇంత స్ట్రాంగ్ వచ్చాక వీ షుడ్ నాట్ గో ఫర్ బయర్స్ ఇమీడియట్లీ. ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ వన్ మోర్ రీజన్ ఎందుకు వెళ్ళకూడదు మనం బయర్స్కి, సింపుల్గా నేనేం చెప్పాను, బయర్స్ ఏరియా దగ్గరకు వస్తేనే చూడండి అనేసి. ఇక్కడ ఉంది మన బయింగ్ ఏరియా. ఈ క్యాండిల్ ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది బయర్స్ ఏరియా స్ట్రాంగ్గా. సో అంటే ఇక్కడ బయర్స్ వీక్గా ఉన్నారు, సెల్లర్స్ నాపలేకపోతున్నారు అని మనకు క్లారిటీ వచ్చింది, ఎందుకంటే బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి. సో నేను అందుకే అప్పుడు కూడా ఎంటర్ అవ్వలేదు, ఐ వెయిటెడ్. పేషెన్స్ ఇస్ ఎవ్రీథింగ్ గైస్. సో మనం ఇక్కడ ఎవరు ఎంటర్ అయినా ఫెయిల్ అవుతాం. ఇక్కడ ఎందుకు ఎంటర్ అవ్వకూడదో మీకు చెప్పాను, బయింగ్ ఏరియాని క్రాస్ చేసింది, ఈ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఎంత స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చినప్పుడు మీరు బయింగ్ సైడ్ ఎంటర్ అవ్వకూడదు. ఓకే, నేను ఏం తీసుకున్నాను తర్వాత, నేను నెక్స్ట్ స్ట్రాంగ్ లెవెల్ డ్రా చేసి ఉంచాను. ఇది మన నెక్స్ట్ కీ సపోర్ట్ రీజన్, రైట్? ఇది కీ సపోర్ట్, వన్స్ ట్వైస్ థ్రైస్ ఇన్నిసార్లు రెస్పెక్ట్ చేసింది అంటే స్ట్రాంగ్ సపోర్ట్. సో ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నప్పుడు నేను గ్రీన్ అయిపోద్ది అని నేను అనలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి గ్యారంటీగా ఈ లైన్ దగ్గర అయితే అవుతారు, ఈ లైన్ దాటలేరు. మ్యాక్సిమం 80% ఆఫ్ ద టైం ఈ లైన్ క్రాస్ అవ్వలేరు, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి. ఇక్కడ
సో నేను ఏం చేశాను, ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఈ లైన్ ఈ ఏరియాని బ్రేక్ చేసిందో, నేను రివర్సల్ మన సైడ్ రివర్సల్ రిజెక్షన్ మీద ట్రేడ్ తీసుకోవడానికి క్యాండిల్ ఈ ఏరియా నుంచి ఈ కరెక్ట్ లైన్ దగ్గర లెవెల్ కీ లెవెల్ ఇది, అందుకే కీ లెవెల్ సపోర్ట్ లెవెల్ బై సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ మీ ముందే చూసాం కరెక్ట్గా ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది, నేను ఆ లెవెల్ తీసుకోవడం విన్ అయ్యాం. కొద్ది కిందకు వచ్చింది ఇంకా సేఫ్టీ కోసం, బట్ అంటే ఇంకా ఫోమోలని తీసుకోవాల్సి అంటారు వచ్చింది. యాక్చువల్గా ఇంకా 2 to 3 సెకండ్స్ ఉన్నాయి, 30 సెకండ్స్లో రిమైనింగ్, అప్పటికే కిందకు ఇక్కడ కూడా మళ్ళీ తీసుకోవచ్చు ఇంకా సేఫ్గా కావాలంటే. ఇది లెవెల్ కాబట్టి ఈ లెవెల్ కింద ఇంత రిజెక్షన్ వచ్చింది, అది ఇంకా 30 సెకండ్స్ లోపలే వచ్చింది, పైనే వచ్చింది. సో మీరు ఇంకా ఎవరైనా సేఫ్ ట్రేడర్స్ అంటే ఇక్కడ కూడా ఎంటర్ అవ్వచ్చు రిస్క్ తీసుకోకపోతే. నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నప్పుడే చెప్పాను, నేను చిన్న రిస్క్ తీసుకున్నా, బట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఆ రిస్క్ ఏంటంటే ఈ లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది, విన్ అయ్యాం. బట్ ఇంకా సేఫ్ ట్రేడర్స్ ఎవరైనా అవ్వాలంటే రిజెక్షన్ మీద వెళ్ళండి. ఐ మీన్ లెవెల్ కిందకు వచ్చినప్పుడు మీరు ఇక్కడ తీసుకోండి, ఎందుకంటే మనకు తెలుసు కీ లెవెల్ పైనే క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ఓకే గైస్, దట్స్ అ ఫస్ట్ ట్రేడ్. ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్గా చెప్పాను ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ మీద నేను తీసుకోకూడదు అని కూడా చెప్పాను, అదే జరిగింది. మనకి ఎందుకు తీసుకోకూడదు ఎక్స్ప్లెయిన్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెల్లర్స్. ఇక్కడ చూస్తే వెరీ సింపుల్, డిలీట్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇది నార్మల్ బ్రేక్అవుట్, సింపుల్ బ్రేక్అవుట్, ట్రాప్ అనమాట. మీకు ఎందుకంటే ట్రెండ్ కూడా అప్ ట్రెండే ఉంది, అంటే ఇది ఇండికేషన్ ఏమిస్తుంది, మ్యాక్సిమం బయర్స్కే మన పాసిబిలిటీ ఉంటుంది విన్ అవ్వడానికి అనేసి, రైట్? సో అందుకే ఎప్పుడైతే ఇక్కడ ఈ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ట్రెండ్ లైన్, ఈ క్యాండిల్, నేను ఏం చేశాను, బై సైడ్ ఎంటర్ అవ్వలేదు. అయినా ఎందుకు ఎంటర్ అవ్వలేదు అంటే సేఫ్టీ కావాలని. మన మెయిన్ రీజన్ ఏం చెప్పాను, మన నెక్స్ట్ బయింగ్ లెవెల్ ఏదో చూసుకోమని. మన నెక్స్ట్ బయింగ్ లెవెల్ ఇది సపోర్ట్ ఏరియా. సో నేను ఈ క్యాండిల్ కనుక ఇక్కడికి వస్తే నేను ఇక్కడ ఎంటర్ అవుదాం అనుకున్నాను, బట్ రాలేదు, సో ఎంటర్ అవ్వలేదు. బట్ నేనేం చెప్తున్నా అంటే ఈ యూఎస్డి జేపీవైకి దీనికి డిఫరెన్స్ చెప్తున్నా, ముందు దానికి దీనికి. ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్, ఇది అలా కాదు. సో అందుకే వెంటనే రివర్సల్ వచ్చింది, మీరు 1+ అయినా విన్ అయ్యేవారు. బట్ స్టిల్ నేనైతే ఈ సపోర్ట్ వరకు వెయిట్ చేయమంటాను కొంత ట్రేడర్స్కి. ఎప్పుడైతే వాళ్ళు క్యాండిల్ సైకాలజీని రీడ్ చేయలేకపోతున్నారు, వాళ్ళు సపోర్ట్ వరకు వెయిట్ చేయండి. ఓకే, ఆల్రైట్ గైస్, లెట్స్ గో ఆన్. ఓకే, కీ లెవెల్ ఇది ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది, కీ లెవెల్. గైస్ నేను ఈ 1 minute కీ లెవెల్ ఆల్రెడీ డ్రా చేసి ఉంచుకున్నాను, ఎక్స్ప్లెనేషన్ అవుతున్నప్పుడు వచ్చేసింది మార్కెట్, నేను మిస్ అయిన ట్రేడ్. ఇది చూడండి, ఈ మన కీ లెవెల్కి వచ్చింది మార్కెట్. మన యాజ్ యూజువల్ మనం సేఫ్టీలో రిజెక్షన్ మీద ట్రేడ్ చేసుకుంటే, ఈ క్యాండిల్ మీద రిజెక్షన్ మీద ట్రేడ్ తీసుకుంటే బై సైడ్ విన్ అయ్యే వాళ్ళం. ఒకవేళ లెట్స్ సపోజ్, ఒకవేళ అవును నాకు తెలిసి చిన్నగా ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది, ఓకే ఫెయిల్ అయ్యి ఉంటే, బట్ స్టిల్ మీరు నెక్స్ట్ బయింగ్ సైడ్ వెళ్తే 1 step విన్ అయ్యేవారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద కీ లెవెల్స్ గైస్, అర్థం చేసుకోండి. ఓకే, ఈ కీ లెవెల్ దగ్గర చూసారా బిహేవియర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ మిస్ అయ్యాం, మనం ఎక్స్ప్లెనేషన్లో ఉంది, ఈ ట్రేడ్ మిస్ అయ్యాను. ఓకే, సేమ్ ఇది ఇందాక మనం ఇక్కడ మనం రిజెక్షన్ మీద ట్రేడ్ చేసుకున్నాం. ఓకే, ఇందాక చూసారా నెక్స్ట్ కీ లెవెల్ బై సపోర్ట్కి వచ్చి రిజెక్షన్ వస్తుంది అనుకున్నాం, కానీ మనకి ఏంటంటే ఇదొక సపోర్ట్, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అయితే ఇదొక సపోర్ట్ ఆల్రెడీ డ్రా చేసి ఉంచుకున్నాం. బట్ మీరు చూసారు కదా ఇక్కడికే వచ్చింది, ఇక్కడ నుంచి బై సైడ్ వెళ్ళింది మళ్ళీ మార్కెట్. ఓకే, ఓకే నాకు ప్రస్తుతానికి 4 ఓకే AUD/USD వచ్చినట్టుంది. AUD/USD కూడా ఒకసారి అనాలిసిస్ చేస్తాను ఈ టైంలో. ఓకే, చూస్తే మొత్తం డౌన్ ట్రెండ్ ఉంది కరెంట్ మైనర్ 1 minute. ఓకే, మనకి ఏమైనా ట్రెండ్ లైన్ ఉన్నదా, పాసిబిలిటీస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఉండేది ఇక్కడ ఉండేది, ఓకే పైనుంచి డ్రా చేద్దాం. ఇది మేజర్ అయిపోద్ది, మనకి మేజర్ అవసరం లేదు, మైనర్ కావాలి. మైనర్ అంటే ఇది ఒక మైనర్, మనకి మైనర్ ట్రెండ్ లైన్ చాలు. ఓకే, ఇది ఒక మైనర్ ట్రెండ్ లైన్, ఇన్నిసార్లు సపోర్ట్ తీసుకోవడానికి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ కూడా మీరు అవాయిడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే స్ట్రాంగ్ సెల్లింగ్, ఇక్కడ నుంచి ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చినప్పుడు మీరు అనొచ్చు మేబీ నాకు ఇక్కడ నెక్స్ట్ బయింగ్ జోన్ ఉంది కదా వెళ్ళొచ్చా అంటే, బట్ రిస్క్ అని చెప్తాను, ఎందుకంటే చూసారు క్యాండిల్ ఫార్మేషన్ చాలా స్ట్రాంగ్ సెల్లర్స్. సో
రిస్కీ. మళ్ళీ నెక్స్ట్ బయర్స్ జోన్ ఇక్కడ ఉంది, ఇది సారీ ఇంకా క్లియర్గా గీయాలంటే ఇది రైట్. బట్ ఈ క్యాండిల్ కూడా చూడండి ఎంత స్ట్రెంత్ ఉంది సెల్లర్స్లోనే. ఇంత స్ట్రాంగ్ బిగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ప్లీజ్ మీరు రివర్సల్ మీద వెళ్ళొద్దు, బ్రేక్అవుట్ మీద ప్లీజ్ అవాయిడ్. ఓకే, బై క్యాండిల్ అబ్జర్వ్ చేయకపోతే కష్టం. క్యాండిల్స్ చూసి మనం చెప్పగలగాలి ఎంత స్ట్రాంగ్ క్యాండిల్స్ వస్తున్నాయి, సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారు. అసలు అందులో బయర్స్కి చాలా స్కోప్ తక్కువ ఉంటుంది. అందుకే ప్లీజ్ అలాంటి రిస్క్ తీసుకోవద్దు మీరు. ఇప్పుడు నేను ట్రెండ్ లైన్ ఇలా పెడుతున్నాను, కింద ట్రెండ్ లైన్ మనకి స్ట్రక్చర్ బ్రేక్ అయిపోయింది కాబట్టి దిస్ ఇస్ ద నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి కిందకి చూద్దామా లేదంటే బ్రేక్అవుట్ ఇస్తే బై సైడ్ చూద్దామా అనేది అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో నాకు మళ్ళీ కింద కీలర్స్ డ్రా చేద్దాం. ఇది ఆల్రెడీ లెవెల్ యూజ్ అయిపోయింది కాబట్టి నేను ఇంత కిందకి మూవ్ చేస్తాను. ఓకే, ఇది ఒక గుడ్ కీ లెవెల్. మార్కెట్ ఇక్కడికి రీచ్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ఓకే, యూఎస్డి యూఆర్జేపీవై లాంగ్ ట్రెండ్ చూస్తే హై ట్రెండ్ అంతా అప్ ట్రెండ్లో ఉంది, బట్ ఈ షార్ట్ ట్రెండ్ చూస్తే డౌన్ ట్రెండ్లో ఉంది. సో మనం వెళ్ళేది 1 minute కాబట్టి జనరల్గా షార్టే మనకి ప్రిఫర్డ్. ఓకే, బట్ ఒకవేళ ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇది బ్రేక్ అయ్యి వెళ్తే మళ్ళీ మీరు అప్ ట్రెండ్ చూసుకోవాలన్నమాట. ఈ స్ట్రక్చర్లో అంతా డౌన్. ఓకే, మీరు స్ట్రక్చర్స్ కూడా కొద్దిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది గైస్. మేబీ మీరు ఎవరైనా కావాలి అని కామెంట్ చేస్తే మేము స్ట్రక్చర్ మీద ఒకసారి ఐ ట్రై టు మేక్ ఎ వీడియో. ఓకే, మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, తీసేద్దాం, లెవెల్ అయిపోయింది. ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి అయిపోయింది. సో ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మైనర్లో 1, 2, 3, 4 టైమ్స్ వర్క్ చేసింది. ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే ఓకే, ఒకవేళ బ్రేక్అవుట్ వస్తే మనం రివర్సల్కి వెళ్తాం రైట్. కానీ మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది, మైనర్ ట్రెండ్ డౌన్ ఉంది. అబ్జర్వ్ చేసుకొని తీసుకోవాలి. చూద్దాం. ఓకే, ఈ కీ లెవెల్స్ అన్నీ యూజ్ అయిపోయాయి, సో డిలీట్ చేస్తున్నాను. ఇది కూడా యూజ్ అయిపోయింది. నెక్స్ట్ కీ లెవెల్ ఇదే ఉంది, ఇక్కడికి రాస్తే మార్కెట్ మళ్ళీ మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక కీ లెవెల్ ఉంది యూఎస్టీలో, ఇది ఇక్కడికి వస్తే అబ్జర్వ్ చేద్దాం. ఓకే, మేబీ ఇంకో 1-2 minutes 2 క్యాండిల్స్లో వచ్చేస్తుంది లెవెల్కి. యూఆర్జేపీవై మన కరెంట్ ఫార్మాట్లో లేదు, యూఆర్జేపీ ఇంకా డౌన్ ఉంది. ఏడీయూఎస్టీ ఓకే ఓకే, యూఆర్యూఎస్టీ మనకి ట్రేడ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో యూఆర్యూఎస్టీని అబ్జర్వ్ చేద్దాం. మీరు క్యాండిల్ ఎలా ఇప్పుడు మీ లెవెల్ డ్రా చేసుకున్నారు, మార్కెట్ కింద ఎలా చూస్తుండాలంటే చూడండి మీకు ఏం కనిపిస్తుందో మీరు అర్థం చేసుకుంటూ అనలైజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చారు రైట్, మళ్ళీ బయర్స్ వచ్చారు కింద, మళ్ళీ బయర్స్ వచ్చారు, కానీ మొమెంటం మళ్ళీ స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ బయర్స్ వచ్చారు, మళ్ళీ స్ట్రాంగ్ సెల్లర్ ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నారు. ఇది అబ్జర్వ్ చేస్తే రైట్, ఇక్కడ నుంచి చూడండి వీళ్ళందరూ స్ట్రాంగ్ సెల్లర్సే, బయింగ్ ఎక్కడ ఛాన్స్ లేదు ఇలా. సో అంటే దీని అర్థం ఏంటంటే కొద్దిగా బయర్స్ వీక్ ఉన్నారు అని అర్థం అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఎలా ట్రేడ్ చేస్తున్నాం బయర్స్ గురించి ట్రేడ్, ఎందుకంటే మనకి ఈ లెవెల్ కప్ రివర్సల్ ట్రేడ్ చేస్తాం. అప్పుడు మీరు ఎలా ఉండాలంటే మీ మైండ్ సెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ రీచ్ అవుతుందో అప్పుడు ఈ లాస్ట్ 3 to 2 క్యాండిల్స్ ఇక్కడ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అవి అనలైజ్ చేయగలగాలి. అంటే సెల్లింగ్ క్యాండిల్స్ ఇంత బిగ్ వస్తున్నాయి అనుకోండి, మేబీ బ్రేక్అవుట్ అవ్వచ్చు. లేదు ఇలా వీక్గా డోజీస్ కానీ లాంగ్ విక్స్ ఆఫ్ సెల్లర్స్ వస్తే ఏమో దాని మీనింగ్ సెల్లర్స్ వీక్ అయ్యారు అంటే దాని అర్థం ఇది మనకు స్ట్రాంగ్ బయింగ్ లేదు కదా, ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది 1 minute. సో అలా అనలైజ్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకుందాం. అది ఇంకా రాలేదు కాబట్టి వీ హ్యావ్ టైం. ఇక్కడ చూసారు ట్రెండ్ లైన్ స్ట్రాంగ్గా రెస్పెక్ట్ చేస్తుంది, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకే వస్తుంది, ఈ లెవెల్ దాటట్లేదు, ఈ లెవెల్ అసలు ఈ లెవెల్ దాటనీయట్లేదు అసలు, అంటే అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంది రైట్. ఓకే, అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. ఒకవేళ ఇది బిగ్ గ్రీన్ క్యాండిల్ అయి ఉంటే జనరల్గా గైస్ ఎప్పుడైనా ఏదైనా బిగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ 50% ఆఫ్ ది క్యాండిల్ ఒక లెవెల్ కింద రెస్పెక్ట్ చేస్తుంది గైస్.
ఇట్ కెన్ బి ఎ సపోర్ట్ ఆర్ ఇట్ కెన్ బి ఎ రెసిస్టెన్స్. అంతే. ఏది సపోర్ట్ రెసిస్టెన్స్ అని ఎలా చెప్పగలం అంటే, ఇప్పుడు చెప్పండి గ్రీన్ క్యాండిల్ 50%. అంటే ఎలా యూస్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఇది 50 కదా, కొద్దిగా సరిగ్గా 50 లెవెల్లో గీస్తే నాకు తెలిసి మేబీ ఇలా రావచ్చేమో ఈ బాడీకి. సో ఏం చేసుకోవాలంటే, ఎప్పుడైతే ఏదో క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ అయ్యండి, ఇమీడియట్ క్యాండిల్ ఈ లెవెల్కి వచ్చిందో, ఈ లెవెల్ మీద మీరు రిజెక్షన్ ఇక్కడ బై సైడ్ ఎంటర్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ లెవెల్ దాటనిది అనమాట. 50% లెవెల్ ఒక స్ట్రాంగ్ లెవెల్ కింద యాక్ట్ చేస్తుంది. సో పైన క్లోజ్ అయినా మీరు విన్ అవుతారు. ఇప్పుడు చూసారా, ఇక్కడ నుంచి ఇన్ని క్యాండిల్స్ వచ్చాయి, 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ కూడా ఈ 50% లెవెల్ రెస్పెక్ట్ చేసాయి. అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు. ఓకే, 7 క్యాండిల్స్ కూడా ఇక్కడ నుంచి 1 ఇది 2 3 4 5 6 ఏది కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేయలేకపోయి. అంటే అంత స్ట్రాంగ్ ఉంది 50% లెవెల్ ఆఫ్ దిస్ బిగ్ క్యాండిల్. జనరల్గా ఇన్ని ట్రేడ్ తీసుకోకూడదు, ఓన్లీ వన్సే మనం యూస్ చేస్తాం. మేబీ ఈ క్యాండిల్ మీద వెళ్ళిపోవచ్చు మీరు, అంతే. బట్ నేను చెప్తున్నాను ఇది ఒక గుడ్ లెవెల్ అనమాట, 50% లెవెల్ ఆఫ్ ఎ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఆర్ బిగ్ రెడ్ క్యాండిల్ ఆర్ ఏ మార్బూసే క్యాండిల్. బట్ బిగ్ క్యాండిల్, హెల్తీ క్యాండిల్కి 50% లెవెల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మనం రీచ్ అయిపోయి లెవెల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మిస్ అయ్యాం ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం లేదా అనేది. బట్ ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్, ఫోర్స్ఫుల్గా వచ్చింది. సో ఇది బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ క్యాండిల్ మనం బై సైడ్ వెళ్ళాలని ట్రై చేద్దాం. రిజెక్షన్ మీద విన్ అయిపోయాను ఇక్కడ, బట్ నేను వెయిట్ చేస్తాను. ఓకే, అరే నేను కింద ట్రేడ్ తీసుకుంటే పైన వచ్చి క్లోజ్ అయింది. లెట్స్ వెయిట్. అరే 2 ట్రేడ్స్ తీసుకున్నాను గైస్ ఇక్కడ, బట్ 2 కూడా వోల్టాలిటీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నాకు 2 లెవెల్స్ కింద ట్రేడ్ తీసుకుంటే పైన క్లోజ్ అయ్యాయి. బట్ మన స్ట్రాటజీ ప్రకారం ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అవ్వాలి. బట్ చూద్దాం, ఎందుకంటే మిస్ప్లేస్ అయ్యే 2 ట్రేడ్స్ కూడా. రెడీ ఉంచుకుంటాను ఒకవేళ బ్యాకప్కి, ఒకవేళ ఇది గ్రీన్ అవ్వకపోతే. బట్ అకార్డింగ్ టు స్ట్రాటజీ మన స్ట్రాంగ్ కీ లెవెల్ మీరు చూస్తున్నారు ఎంత డీప్గా రెస్పెక్ట్ చేస్తుందో. ఎస్ 1 లవ్లీ గైస్, లవ్లీ. చూసారా మీ కళ్ళ ముందే, దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ కీ లెవెల్. నేను కింద ఎక్కడ మిస్ప్లేస్ అయినా మన స్టిల్ గ్రీన్ విన్ అయ్యాం. ఎలా మీకు చెప్పాను, ఇది ఒక కీ లెవెల్. నేను ఆల్రెడీ కీ లెవెల్స్ డ్రా చేశాను గైస్. ఎవరికైనా కీ లెవెల్స్ ఎలా డ్రా చేయాలి అని తెలియకపోతే ప్లీజ్ ఛానల్లో నేను కీ లెవెల్స్ ప్రతి వీడియోలో నేను కీ లెవెల్స్ మీదే ట్రేడ్ చేస్తాను. ప్లీజ్ నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తే కీ లెవెల్స్ ఎలా డ్రా చేయాలి ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 minute కీ లెవెల్స్ గైస్. ఓకే, ఇది మన కీ లెవెల్. మార్కెట్ వచ్చింది, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న ట్రేడ్స్కి. ఇది స్ట్రాంగ్ సెల్లర్ అంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నారు. నెక్స్ట్ ఇది ఈ క్యాండిల్ ఫార్మేషన్లోని జనరల్గా మనం ఎలా ట్రేడ్ చేస్తాం అంటే, నా కీ లెవెల్లోని ఎక్కడైతే ఇప్పుడు ఎంటర్, ఈ క్యాండిల్లోనే మనం ఎంటర్ అయిపోతాం. ఈ క్యాండిల్లోనే మనం ఎంటర్ అయిపోతాం. ఎలా? రిజెక్షన్ మీద. ఎందుకంటే మనకు స్ట్రాంగ్గా తెలుసు ఈ లెవెల్ కీ లెవెల్ అని, నాకు ఈ లెవెల్ని దాటదు ఈ రిజెక్షన్ ఇక్కడికి వచ్చినా సరే రిజెక్షన్ తీసి పైన క్లోజ్ అవుతుంది. ఇక్కడ బయింగ్ సైడే నేను ఎంటర్ అయిపోతాను. ఓకే, బట్ మనం ఎక్స్ప్లెనేషన్ ఎక్కడో నేను పక్కన ఎక్స్ప్లెనేషన్ హిస్టరీ చార్ట్కి వచ్చేసరికి టైం అయిపోయింది. బట్ నేనేం అబ్జర్వ్ చేశాను, ఈ క్యాండిల్ నాకు వీక్ అనిపించింది. ఈ సెల్లర్స్ కొద్దిగా వీక్ అయ్యారు ఇక్కడ. అదే ఈ క్యాండిల్, ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయ్యి ఉంటే నేను తీసుకోపోదును ట్రేడ్. బట్ ఇక్కడ అబ్జర్వ్ ఏమైంది, ఈ క్యాండిల్ వల్ల బిగ్ విక్స్ అంటే బయర్స్ పుష్ చేస్తున్నారు వాళ్ళని, సెల్లర్స్ వీక్ ఉన్నారని క్లియారిటీ వచ్చింది నాకు. సో నేను అందుకే ఇక్కడ బై సైడ్ వెళ్ళిపోయాను. దో నాకు ట్రేడ్ ఇక్కడ ఒకసారి పడింది, నేను అది రిస్క్ ఎందుకో అనేసి ఒకవేళ రెడ్ డోజ్ అయినా కింద నుంచి మళ్ళీ రిజెక్షన్ మీద తీసుకున్నాను. ఎప్పుడు నేను అదే చెప్తాను, సేఫ్టీతో ఎంటర్ అవుతాను. మళ్ళీ సేఫ్టీతో అందుకే 2 ట్రేడ్స్ తీసుకున్నాను ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఒకటి, ఈ మధ్యలో ఒకటి. దో మిస్ప్లేస్ అయినా కానీ క్యాండిల్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. సో వి వన్. అవర్ ప్రొజెక్షన్ ఈస్ ఎ గ్రీన్ క్యాండిల్, అదే విన్ అయ్యాం. ఈ క్యాండిల్లో కూడా రిజెక్షన్ ఆన్ ద లెవెల్ ఎంటర్ అయినా విన్ అయిపోయే వాళ్ళం. ఈ క్యాండిల్లో కూడా రిజెక్షన్లో సేఫ్గా ఎంటర్ అవ్వాలన్నా విన్ అయిపోవాలి. ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి గైస్ ఇక్కడ.
ట్రేడ్లో మన కీ లెవెల్లోని. సేఫ్టీ కావాలనుకునే ట్రేడర్స్ అయితే వాళ్ళకి హ్యాపీ. నాలాంటి వాళ్ళు ఇగోండి ఇక్కడ ఈ లెవెల్ కింద ఎంత కిందకి వస్తుందని తెలుస్తుంది, మీరు సేఫ్లో ఉండి విన్ అవుతారు గైస్. ఇక్కడ ఇక్కడ మీరు తీసుకున్న రెడ్ అయినా వీఆర్ అ విన్నర్, ఇక్కడ ఎంట్రీ వచ్చి తీసుకున్న దో గ్రీన్ అయినా వీఆర్ అ విన్నర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సేఫ్టీ గైస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కీ లెవెల్ స్ట్రెంత్ అది. ఓకే, మీ కళ్ళ ముందే త్రీ ట్రేడ్స్ అయిపోయాయి మనవి. ఓకే, ఐ విల్ ఫైండ్ వన్ మోర్ ట్రేడ్. మన టార్గెట్ ఏంటి, డేట్ది గ్రీడీగా ఉండకూడదు. నేను 2 to 3 or 3 to 4 ట్రేడ్స్ మన లైవ్లో ఎన్ని అయితే అని చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ 2, ముందున ఒక 1 ట్రేడ్, 3 ట్రేడ్స్ అయిపోయి. సో ఇంకేమో ట్రేడ్ వస్తే ఐ లెట్ యు నో గైస్. ఓకే, ఆల్రెడీ టైం కూడా మనకు లేదు. ఓకే గైస్, ఇంకొకటి ఐ వాంట్ టు జస్ట్ టెల్ యూ, ప్లీజ్ అర్థం చేసుకుంటాను. ఇదే మన ఛానల్, సింపుల్ తెలుగు బైనరీ ట్రేడర్ అని నేను చేస్తున్న ఛానల్. గైస్, నా మోటో ఏంటి, నా ఎయిమ్ ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. ఎక్కడ చూసుకున్నా సరే నా ఎయిమ్ ఏంటి, 1 minute ట్రేడ్స్ని టెక్నికల్గా మార్కెట్ ప్యాటర్న్స్ కానీ హై ప్రాబిలిటీ ట్రేడ్స్ చూసి స్ట్రాటజీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే తెలుగు కమ్యూనిటీకి. గైస్, నేను నా ఎక్స్పీరియన్స్నే షేర్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇప్పుడు కొత్తగా సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. ఏంటి, డైలీ నేను ట్రేడ్స్ తీసుకుంటా అండ్ దాన్ని లైవ్లో తీసుకొని మీకు వీడియోలో చూపిస్తాను. 3 days అయిన స్టార్ట్ డే 1, డే 2, డే 3, ఈరోజు 4th డే. సో ఈరోజు ప్రస్తుతం వీడియో రికార్డ్ అవుతుంది, నేను కొన్ని మినిట్స్లో అప్లోడ్ చేస్తాను. ఇవి మీరు చూసిన, ఇవి మీరు ఫాలో అయినా, నేను లైవ్లోనే తీసుకున్న రియల్ మార్కెట్లో ట్రేడ్స్ మీకు అర్థం అవుతుంది ఎలా తీసుకుంటున్నాను. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇస్తాను, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు. ఒకవేళ ఫెయిల్ అయితే లైవ్లో నేనేమి ఈ వీడియోని రీక్లిప్ చేయట్లేదు ఆర్ కట్ చేసి పేస్ట్ చేయట్లేదు. ఇది స్ట్రైట్ 30-minute వీడియో. సో నేను ఫెయిల్ అయినా మీకు తెలిసిపోద్ది, నేను ఎందుకు ఫెయిల్ అయ్యానో అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫెయిల్ అవ్వడం అదేం తప్పు కాదు, ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే మన బైనరీ ట్రేడింగ్లో ఎవరు 100% ఉంటారు కదా. సో అర్థం చేసుకోండి, ఫెయిల్ అవ్వలేనివాడే ఉండదు. ఫెయిల్ అయ్యాక ఎలా విన్ అవ్వాలో కూడా నేను చెప్తున్నాను. ఇలా డైలీ సిరీస్ అండ్ డేట్ కూడా మెన్షన్ చేసి ఈ డే టు డే వస్తున్నాయి. సో ఇవి ఫాలో అయినా మీకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను టెలిగ్రామ్ గ్రూప్ కూడా పెట్టాను, పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్ గైస్. ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ లింక్. ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ నా థాట్స్ అన్నీ షేర్ చేస్తాను, లేదంటే డే టు డే వీడియోస్ అప్లోడ్ చేసిన అప్పుడు ఒక్కొక్కసారి నేను ఫోరెక్స్లో కూడా ఎంటర్ అయితే చెప్తుంటాను. ఇది మాత్రం తీసుకోమని కాదు, ఓన్లీ నాలెడ్జ్ పర్పస్కే. బట్ నేనేం చెప్దాం అనుకున్నానంటే, ఎందుకు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ప్రతిదీ రికార్డ్ చేసి పెట్టాలంటే నాకు చాలా టైం పడుతుంది. కానీ నేను షార్ట్ టైంలో నాకు ఏదైనా కనిపించింది, నేను మామూలుగా ట్రేడ్ చేస్తున్నప్పుడు నాకు కనిపించింది ఏదో ట్రేడ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, నేను ఇలా షార్ట్ వీడియోస్ చేసి దాని రీజన్ వీడియోలో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇలా. ఓకే, సో ఇలా నేను చేసినప్పుడు సో మీకు ఎవరైనా టెలిగ్రామ్లో ఫాలో అయినా మీకు నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలా ట్రేడింగ్ టిప్స్ కూడా ఇస్తాను. ఇందాక 50% లెవెల్ గురించి చెప్పాను, ఇది ఆల్రెడీ నేను ఒక 3-4 days బ్యాక్ నేను ఇది పెట్టాను, ట్రేడ్ టిప్ అనేసి. ఇక్కడ చూడండి 50% క్యాండిల్ మీద ఎంత స్ట్రాంగ్గా ఈ లెవెల్ అనేది రెస్పెక్ట్ చేసిందో రిజెక్షన్స్కి. కానీ మనం ఓన్లీ వన్సే యూస్ చేస్తాం, అన్నిసార్లు కాదు. బట్ నేను ఏం చెప్తాను అంటే 50% లెవెల్ ఆఫ్ బిగ్ మార్బుజ్ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్ అని చూపించడానికి. ఓకే, అండ్ సేమ్ అదే యూస్ చేసి నేను ఇగోండి నేను ట్రేడ్ కూడా తీసుకొని విన్ అయ్యి నేను ఆ వీడియోని ఇక్కడ పోస్ట్ చేశాను. 50% బిగ్ లెవెల్ ఎలా యూస్ చేసుకోవాలి ఎలా అనేసి క్లియర్గా చెప్తాను. అండ్ ఇది హోలీ టైంలో మెసేజ్ చేసింది నేను వీడియో. ఇగోండి ఈరోజు ఇంకో ట్రేడింగ్ టిప్ పెట్టాను గైస్. ఇది ఒక ట్రేడింగ్ టిప్ మీరు యూస్ చేసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్.